తాజాంశాన్ని చూస్తున్నాం. విశాఖలో జగన్ పర్యటనకు అనుమతి లేదని సిపి శంకబ్రత బాగ్చి తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, జగన్ పర్యటనకు అనుమతి నిరాకరించడానికి పోలీసులు ఏం కారణాలు చెబుతున్నారు? అక్టోబర్ 9 అంటే రేపు కాక ఎల్లుండ విశాఖపట్నంలో వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నట్టుగా విశాఖ పోలీస్ కమిషనర్ కు సమాచారం ఉందని విశాఖ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అయితే వారికి ఉన్న సమాచారం ప్రకారం 9వ తారీఖు అక్టోబర్ 9వ తారీఖు ఉదయం 11 గంటలకి ఎయిర్పోర్ట్ కి చేరుకుని ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు కూడా వారు వెళ్తారనేటువంటి సమాచారం పోలీసులకు ఉంది. అంటే ఇందులో పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారుగా 12 కిలోమీటర్ల పరిధి ఉంది. కాబట్టి ఈ అంశం మీద విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజున విశాఖపట్నంలో ముఖ్యంగా మహిళల ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు విశాఖ వస్తున్నారు. అందులోనూ ఒక అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది, వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు విశాఖపట్నం వస్తున్నారు. అంతర్జాతీయంగా విశాఖపట్నం ఖ్యాతికి సంబంధించిన అంశం కాబట్టి ఏ ఒక్క చిన్న తప్పిదం జరిగినా సరే అది నగరానికి చెడ్డ పేరు తీసుకొచ్చేట్టుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం విశాఖ పోలీస్ కమిషనరేట్ ఉన్న పోలీసులు చాలా వరకు ఈ బందోబస్తులో నిమగ్నమై ఉంటారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనేది ప్రధాన ఉద్దేశంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కొద్ది రోజుల క్రితం చెన్నైలో సినీ నటుడు విజయ్ ర్యాలీ జరిగినటువంటి సంఘటన కూడా ప్రస్తావన చేశారు. అటువంటి తరహా ఘటనలు జరగకూడదు కాబట్టి పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ ర్యాలీకి ఏ విధమైన రోడ్ షో కానీ ఇతర అంశాలకు కానీ ఏ విధమైన అనుమతిని కూడా విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇవ్వడానికి ఆస్కారం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి అంశాన్ని ముఖ్యంగా అనుమతి ఇవ్వట్లేదనే అంశాన్ని స్పష్టం చేస్తూ ఇప్పటికే వైసీపీ ప్రధాన కార్యాలయానికి విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఒక లేఖను కూడా కొద్దిసేపటి క్రితం పంపించారు. విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ కూడా మీడియా ముఖంగా ఈ అంశాన్ని వైసీపీ పార్టీ శ్రేణులకు వైసీపీ పార్టీ అధ్యక్షులకు కూడా తెలియజేస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితం మీడియాలో తెలియజేశారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.